రాహుల్ గాంధీ అరెస్టు, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికి నిరసనగా కరీంనగర్లో కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే సత్యనారాయణ, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా కార్పొరేటర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీట్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వారు రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న డీసీసీ అధ్యక్షుడు సత్యంతో పాటు పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఎమ్మెల్యే సత్యనారాయణ, సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డిలు బండి సంజయ్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నించారు. సంజయ్ కార్యాలయంలోకి చొరపడేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.